శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, మీరు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆత్మలో ప్రకాశం వస్తుంది, జ్ఞానమంతా ఆత్మ మెరుస్తూ ఉంటుంది. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏం అడుగుతున్నారంటే, మాయ ఎటువంటి పిల్లలను కొద్దిగా కూడా విసిగించలేదు. ఎవరైతే పక్కా యోగులో యోగ బలంతో సర్వ కర్మేంద్రియాలను శీతలంగా చేసుకున్నారో, సదా యోగములోనే ఉండేందుకు శ్రమ చేస్తారో వారిని మాయ కొద్దిగా కూడా విసిగించలేదు. మీరు ఎప్పుడైతే పక్కా యోగులుగా అవుతారో అప్పుడు అర్హులుగా అవుతారు. అర్హులుగా అవ్వాలంటే పవిత్రత ముఖ్యమైనది. మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. అజ్ఞాన కారణంగా ఆత్మలైన మనము కాంతిహీనమైపోయాము. వజ్రంలో మెరుపు ఉంటుంది కదా, రాయిలో మెరుపు ఉండదు. అందుకే రాయి సమానం డల్గా అయిపోయారని అంటారు. ఆత్మ జాగృతమవుతే పారసమనుల వలె ఉన్నారు అని అంటారు. అరే చింటూ, ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, బాబాను స్మృతి చేస్తే మనలో ప్రకాశం వచ్చేస్తుంది, మళ్ళీ మనము జ్ఞానవంతులుగా అవుతాము. తండ్రి ఎవరిని నిందించరు, డ్రామా రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారు. అందరూ మూఢమతులైపోయారని పిల్లలకు చెప్తారు కదా, ఎవరు చెప్తున్నారు? తండ్రి. పిల్లలారా, శ్రీమత అనుసారము మీ బుద్ధి ఎంత సుందరంగా ఉండేది, ఇప్పుడు మీరు దానిని అనుభవం చేస్తున్నారు కదా, మీకు జ్ఞానం లభించింది. జ్ఞానమును చదువు అని అంటారు. తండ్రి చెప్పే చదువు ద్వారా మన జ్యోతి జాగృతమయ్యింది. దీనినే సత్యసత్యమైన దీపావళి అని అంటారు. చిన్నతనంలో మట్టి దీపంలో నూనె వేసి జ్యోతిని వెలిగించేవారు. ఆ పద్ధతులు నడుస్తూనే ఉంటాయి. వాటి ద్వారా ఏ దీపావళి పండుగ జరగదు. ఇక్కడ అంతరికంలో ఉన్న ఆత్మ తన ప్రకాశము కోల్పోయి డిమ్ అయిపోయింది. ఆత్మ జ్యోతిని తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. వారు వచ్చి పిల్లలకు జ్ఞానమునిస్తారు, చదివిస్తారు. పాఠశాలలో టీచరు చదివిస్తారు కదా, అది హద్దులోని జ్ఞానము. ఇది అనంతమైన జ్ఞానము. ఈ చదువును సాధు సత్పురులు ఎవరైనా చదివిస్తారా? రచయిత రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా ఎవరైనా వచ్చి చదివించారా? ఈ జ్ఞానము ఎవరైనా చదివిస్తున్నారా అని అంతటా వెళ్ళి చూడండి. ఒక తండ్రి మాత్రమే చదివిస్తారు. కావున వారి వద్ద చదువుకోవాలి. తండ్రి అకస్మాత్తుగా వచ్చేస్తారు, నేను వస్తున్నానని దండోరా వేయించరు. అన్న, ఈ మనుషులు ఇంకా ఈ కలియుగం 40,000 సంవత్సరాలు ఉంది అని గాఢ అంధకారంలో ఉన్నారు. 40,000 సంవత్సరాల తరువాత భగవంతుడు వస్తారు అని భావిస్తారు. వారు జ్ఞానమునిచ్చి తప్పకుండా సద్గతిని ఇస్తారు అంటే ఇప్పుడు అజ్ఞానంలో ఉన్నట్లే కదా. దీనిని అజ్ఞాన అంధకారం అని అంటారు. అజ్ఞానులకు జ్ఞానం కావాలి, భక్తిని జ్ఞానము అని అనరు. ఆత్మలో జ్ఞానము లేనే లేదు. కానీ డల్ బుద్ధి గలవారైనందున భక్తినే జ్ఞానమని భావిస్తారు. ఒకవైపు జ్ఞాన సూర్యుడు వస్తూనే ప్రకాశమవుతుందని కూడా అంటారు. కానీ కొంచెం కూడా అర్థం చేసుకోరు. జ్ఞాన సూర్యుడు ఉదయించగానే అని పాడతారు. కానీ జ్ఞాన సూర్యుడు ఎవరో, ఎప్పుడు వచ్చారో ఎవరికీ తెలియదు. కలియుగం పూర్తి అయినప్పుడు ప్రకాశం వస్తుందని పండితులు మొదలైన వారు అంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. పిల్లలు నంబర్ వారీగా అర్థం చేసుకుంటారు. టీచరు పిల్లలను చదివిస్తారు. కానీ పిల్లలందరూ ఏకరసంగా చదవలేరు. చదువులో ఒకే రకంగా ఎప్పుడూ మార్కులు తీసుకోలేరు. అనంతమైన తండ్రి వచ్చి ఉన్నారని మీకు తెలుసు. ఇప్పుడు పాత ప్రపంచం వినాశనం కూడా ఎదురుగా నిల్చొని ఉంది. ఇప్పుడే తండ్రి నుండి జ్ఞానం తీసుకోవాలి, యోగం కూడా నేర్చుకోవాలి. స్మృతి ద్వారానే వికర్మలు వినాశనం అవుతాయి. తండ్రి చెప్తున్నారు, ఈ సంగమ యుగంలోనే వచ్చి ఈ శరీరాన్ని అప్పుగా తీసుకుంటాను, అనగా ప్రకృతిని ఆధారంగా తీసుకుంటాను. గీతలో కూడా ఈ శబ్దం ఉంది. ఏ ఇతర శాస్త్రాల పేర్లను బాబా తీసుకోరు. గీత ఒక్కటే. ఇది రాజయోగ విద్య. దీనికి గీత అని పేరుంచారు. ఇందులో మొట్టమొదట భగవాను వాచ అని రాసి ఉన్నారు. ఇప్పుడు భగవంతుడని ఎవరిని అంటారు? భగవంతుడు నిరాకారుడు. వారికి తన శరీరం లేదు. అది ఆత్మలు నివసించే నిరాకారి ప్రపంచం. సూక్ష్మలోకాన్ని ప్రపంచమని అనరు. ఇది స్థూల సాకార ప్రపంచము. అది ఆత్మల ప్రపంచము. ఆట అంతా ఇక్కడే నడుస్తుంది. నిరాకార ప్రపంచంలో ఆత్మలు చాలా చిన్నవిగా ఉంటాయి, సూక్ష్మంగా ఉంటాయి. తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తాయి. ఈ ఆలోచనలను
పిల్లలైన మీ బుద్ధిలో కూర్చోబెడతారు. దీనినే జ్ఞానమని అంటారు. వేద శాస్త్రాలను భక్తి అని అంటారు, జ్ఞానమని అనరు. అన్న, తండ్రి వచ్చి ఎన్నోసార్లు పిల్లలైన మనతో కలిశారు. మనల్ని కనిష్టం నుండి ఉత్తమ పురుషులుగా చేస్తారు. ఆత్మ పవిత్రమైతే ఆయువు కూడా పెరుగుతుంది. ఆరోగ్యం, ఐశ్వర్యం మరియు సంతోషం అన్నీ లభిస్తాయి. దీనిని కూడా మీరు బోర్డుపై రాయించవచ్చు. 21 తరాలకు క్షణములోనే ఆరోగ్య, ఐశ్వర్య, ఆనందాలను ప్రాప్తి చేసుకోండి అని రాయండి. తండ్రి నుండి 21 జన్మల కొరకు ఈ వారసత్వం లభిస్తుంది. కొందరు పిల్లలు బోర్డు ఉంచుకునేందుకు చాలా భయపడతారు. బోర్డు అందరి ఇండ్లలో ఉండాలి. మీరు సర్జన్ పిల్లలు కదా, మీకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ లభిస్తాయి. వాటిని మీరు ఇతరులకు ఇవ్వండి. ఇవ్వగలిగినప్పుడు బోర్డు పైన ఎందుకు రాయరు? అప్పుడే మనుషులు వచ్చి భారతదేశంలో నేటికి 5000 సంవత్సరాల క్రితం ఆరోగ్యం, ఐశ్వర్యము ఉండేవి అని, పవిత్రత కూడా ఉండేదని అర్థం చేసుకుంటారు. బేహద్దు తండ్రి వారసత్వము ఒక్క క్షణంలో ప్రాప్తిస్తుంది. మీ వద్దకు చాలామంది వస్తారు. ఇదే భారతదేశం బంగారు పిచ్చుకగా ఉండేది అని, వీరి రాజ్యము ఉండేది అని కూర్చుని అర్థం చేయించండి అని బాబా చెప్తున్నారన్న. 100 మంది వైద్యులు వెంట ఉన్నా పరలోక ప్రయాణాన్ని ఆపలేరు. నువ్వు చేసిన కర్మఫలం అనుభవించక తప్పదు. అందుకే బ్రతికి ఉన్నప్పుడే నలుగురికి మంచి చేయడం నేర్చుకో. ఆ పుణ్యఫలమే కడవరకు నీ తోడు ఉంటుంది. అరే చింటూ, మనల్ని స్వదర్శన చక్రధారులు అని అంటారు. కొత్త వారెవరు అర్థం చేసుకోలేరు. స్వ అనగా ఆత్మ అని మీకు తెలుసు. పవిత్ర ఆత్మలమైన మనము ప్రారంభం నుండి 84 జన్మల చక్రంలో తిరిగాము. మనము మొట్టమొదట శివుని భక్తి ప్రారంభం చేశామని తండ్రి కూడా చెప్తున్నారు. మనము అవ్యభిచారి భక్తులుగా ఉండేవారము. ఈ విషయాలు తండ్రి తప్ప మరెవ్వరూ అర్థం చేయించలేరు. తండ్రి చెప్తున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, మీరు మొట్టమొదట ఈ జన్మ తీసుకున్నారు, అనగా దేవీ దేవత జన్మ తీసుకున్నాం. ఎవరైనా ధనవంతులుగా ఉంటే గత జన్మలో మీరు అటువంటి కర్మలు చేసి ఉంటారు అంటారు కదా. ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే వెనుకటి జన్మల కర్మల లెక్కాచారం అని అంటారు. సరే, ఈ లక్ష్మీనారాయణులు ఎటువంటి కర్మలు చేశారు? ఇది తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు. వీరి 84 జన్మలు పూర్తి అయ్యాయి. మళ్ళీ ఫస్ట్ నెంబర్లో రావాలి. భగవంతుడు సంగమయుగంలోనే వచ్చి రాజయోగము నేర్పిస్తారు. ఇప్పుడు బాబా మనకు రాజయోగం నేర్పిస్తున్నారని మీకు తెలుసు. మళ్ళీ మీరే మర్చిపోతారు. కర్మ, అకర్మ, వికర్మల గుహ్యగతిని కూడా తండ్రి అర్థం చేయించారు. ఎవరైతే ప్రారంభం నుండి శివుని భక్తి చేశారో వారే ఈ విషయాలను అర్థం చేసుకోగలరు. మందిరాలను నిర్మించే వారి వద్దకు వెళ్ళి, మీరు ఈ మందిరాన్ని నిర్మించారు, మరి వారు ఈ పదవిని ఎలా పొందారు? వీరి రాజ్యం ఎప్పుడు ఉండేది? తర్వాత వీరంతా ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు వీరు ఎక్కడ ఉన్నారు అని ప్రశ్నించండి. మీరు 84 జన్మల కథను వినిపిస్తే వారు చాలా సంతోషిస్తారు. చిత్రము జేబులో ఉండాలి. మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఎవరైతే ప్రారంభం నుండి శివుని భక్తి చేశారో వారు వింటూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు. వీరు మన కులము వారని మీరు అర్థం చేసుకోగలరు. రోజు రోజుకు బాబా చాలా సహజమైన యుక్తులు తెలియజేస్తూ ఉంటారు. పరంపిత పరమాత్మయే సర్వుల సద్గతి దాత అని మీకిప్పుడు అర్థమైంది. 21 జన్మలకు సత్యయుగ చక్రవర్తి పదవి లభించేస్తుంది. 21 జన్మల వారసత్వం ఈ చదువు ద్వారానే లభిస్తుంది. ఎగతాళిగా నవ్వే వాళ్ళని నవ్వని, అసూయతో ఏడ్చే వాళ్ళని ఏడవని, నువ్వు మాత్రం నీలాగే ఉండు. ఏదో ఒకరోజు ఆ నవ్విన వాళ్ళనే, ఏడ్చిన వాళ్ళే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు. స్థితప్రజ్ఞతే స్థిరాస్తి. అరే చింటూ, బాబా ఈరోజు హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, ఇప్పుడు ఉత్తమ పురుషులుగా అయ్యేందుకు స్మృతి బలంతో ఆత్మను పవిత్రంగా చేసుకోవాలి. కర్మేంద్రియాలతో ఏ వికర్మ చేయరాదు. జ్ఞానవంతులై ఆత్మలను మేల్కొలిపే సేవ చేయాలి. ఆత్మరూపీ జ్యోతిలో జ్ఞానయోగాలనే నీతిని వేయాలి. శ్రీమతానుసారము బుద్ధిని స్వచ్ఛంగా చేసుకోవాలి. అన్నా, బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారు అంటే, బిందు స్వరూపంలో స్థితమై మనసు బుద్ధిని నెగిటివ్
ప్రభావం నుండి సురక్షితంగా ఉంచుకునే విశేష ఆత్మభావ. ఏదైనా సీజన్ ఉన్నప్పుడు ఆ సీజన్ నుండి రక్షించుకునేందుకు దాని అనుసారము అటెన్షన్ ఉంచుకోబడుతుంది. వర్షాకాలం వచ్చినప్పుడు గొడుగులు, రెయిన్ కోట్లు మొదలైన వాటి గురించిన అటెన్షన్ ఉంచుకుంటారు. చలికాలం వస్తే వెచ్చని దుస్తువులు ఉంచుకుంటారు. అలా వర్తమాన సమయంలో మాయ మీ మనసు, బుద్ధిలో నెగటివ్ భావాలు మరియు భావనలను ఉత్పత్తి చేసే విశేష కార్యం చేస్తూ ఉంది. అందువలన విశేషమైన రక్షణ సాధనలను సొంతం చేసుకోండి. అందుకు సహజ సాధనం బిందు స్వరూపంలో స్థితమవ్వడం. ఆశ్చర్యార్థకం మరియు ప్రశ్నార్థకానికి బదులు బిందువు పెట్టడం అనగా విశేష ఆత్మలుగా అవ్వడం. ఎవరైతే ప్రతి సంకల్పం, మాట మరియు కర్మలో జీ హజూర్ అని అంటారో వారే ఆజ్ఞాకారులు అని బాబా స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.